అందరికీ నమస్కారం. భగవద్గీత పరంపరలో ఈరోజు మనం 17వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రద్ధ. అవును, శ్రద్ధ అంటే నమ్మకం. అసలీ శ్రద్ధ అనేది మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, మనల్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే మనుషులు రకరకాలుగా ఉంటారు కదా. కొందరేమో చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటారు, మరికొందరేమో ఎప్పుడూ ఆవేశంగా కోపంగా ఉంటారు. ఆహారం విషయంలో కూడా అంతే. కొందరు సాత్విక ఆహారం అంటే పాలు పళ్ళు ఇష్టపడితే, ఇంకొందరికి మసాలాలు దట్టించిన భోజనం కావాలి. అసలు ఎందుకిలా? మనుషుల మధ్య ఇన్ని తేడాలు ఎందుకుంటాయి? దీని వెనుక కారణమేమై ఉంటుంది? అయితే గీత ఏం చెబుతోందంటే, ఈ తేడాలన్నింటికీ మూలకారణం ఒక్కటేనట. అదే శ్రద్ధ. అవును, మనలో ఉండే నమ్మకమే. అసలు మనలో ఏ రకమైన శ్రద్ధ ఉందో అదే మన వ్యక్తిత్వాన్ని, మన పనుల్ని, చివరికి మన జీవిత గమ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఇంతకీ ఏంటా శ్రద్ధ? అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాటంటాడు. మనిషి తన శ్రద్ధతోనే తయారవుతాడు. అతని శ్రద్ధ ఎలాముంటుందో అతను కూడా అలానే ఉంటాడు. ఎంత పవర్ఫుల్ మాట కదూ! అంటే మనం దేన్నైతే బలంగా నమ్ముతామో అదే మన స్వరూపమవుతుంది. మన నమ్మకం ఏ దారిలో ఉంటే మన జీవిత ప్రయాణం కూడా అదే దారిలో సాగుతుందన్నమాట. సరే, మరి ఈ శ్రద్ధలో కూడా రకాలున్నాయా అంటే ఉన్నాయి. శ్రీకృష్ణుడు 3 రకాల శ్రద్ధల గురించి చెప్తాడు. అందులో మొదటిది అత్యంత స్వచ్ఛమైనది, సాత్విక శ్రద్ధ. పేర్లోనే ఉంది కదా. ఇది సత్వగుణానికి సంబంధించింది. అంటే పూర్తిగా దైవత్వంతో, ధర్మమార్గంతో ముడిపడి ఉంటుందన్నమాట. మరి ఈ సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్లు ఎలా ఉంటారు? వాళ్ల లక్షణాలు ఏంటి అంటే, వాళ్లకి దేవుడిపై స్వచ్ఛమైన భక్తి ఉంటుంది. ఎలాంటి కల్మషం లేని భక్తి. వాళ్ళు ఎప్పుడూ ధర్మమార్గాన్నే అనుసరిస్తారు. మనసులో ఎప్పుడూ శాంతి, ప్రేమ, ఇతరులకు సేవ చెయ్యాలన్న తపన ఉంటాయి. వాళ్లతో ఉంటేనే మనకొక పాజిటివ్ వైబ్ వస్తుంది చూడండి, అలా అన్నమాట. ఈ శ్రద్ధ కేవలం వాళ్ల నమ్మకాల్లోనే కాదు, వాళ్ల జీవన విధానంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి, వాళ్ళు యజ్ఞం చేస్తే దాని నుండి ఫలాన్ని ఆశించరు. అది నా కర్తవ్యమని చేస్తారు. దానం చేస్తే అర్హులైన వాళ్లకి ఏమీ ఆశించకుండా ఇస్తారు. ఇక ఆహారం విషయానికొస్తే ఆరోగ్యాన్ని, శక్తిని, ఆనందాన్ని ఇచ్చే ఆహారాన్నే తీసుకుంటారు. అంటే పాలు, పళ్ళు, ధాన్యాలు లాంటివి. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ల మనసుని ఇంకా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుతాయి. సరే, సాత్విక శ్రద్ధ అనేది దైవమార్గం అనుకున్నాం కదా. మరి దీనికి పూర్తి భిన్నమైన మార్గం కూడా ఉంది. అదేంటంటే కోరికలతో నడిచే మార్గం. దాన్నే రాజసిక శ్రద్ధ అంటారు. ఇది పూర్తిగా అభిరుచి, ఆశయం, నేను, నాది అనే అహం చుట్టూ తిరుగుతుంటుంది. ఇక్కడ చేసే ప్రతి పని వెనక ఒక ఆశ, ఒక కోరిక దాగి ఉంటుంది. రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ల ముఖ్య లక్షణమేంటంటే, వాళ్ళు చేసే ప్రతి మంచి పనికి ప్రతిఫలం ఆశిస్తారు. నేనీ పని చేశాను, నాకు గుర్తింపు రావాలి, పేరు రావాలి, నలుగురు నన్ను పొగడాలి అని బలంగా కోరుకుంటారు. ప్రదర్శన, అహంకారం వీళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. అంత ఆడంబరం అన్నమాట. ఇక వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందంటే, యజ్ఞాలు, పూజలు చేస్తారు, కాని దేవుడి కోసం కాదు, నలుగురిలో గౌరవం పొందడానికి. దానాలు చేస్తారు, కాని భవిష్యత్తులో దానివల్ల నాకేదైనా లాభం ఉంటుందనో, పేరొస్తుందనో చేస్తారు. ఆహారం కూడా కేవలం రుచికోసం, నాలుక చాపల్యం కోసం అతి కారంగా, మసాలాలతో తింటారు. ఇలాంటి ఆహారం మనస్సులో కోరికల్ని, కోపాన్ని ఇంకా పెంచుతుంది. ఇక ఇప్పుడు మనం 3వ రకం అంటే అత్యంత నిమ్నమైన శ్రద్ధ గురించి తెలుసుకుందాం. అదే తామసిక శ్రద్ధ. ఇది అజ్ఞానం అనే చీకట్లో, భ్రమలో, హానికరమైన నమ్మకాలలో పుడుతుంది. ఈ తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ల లక్షణాలెలా ఉంటాయంటే, వాళ్ల నమ్మకాలకి ఏ శాస్త్ర ఆధారం ఉండదు. అంత అజ్ఞానం, భ్రమ. వీళ్ళు మత్తు పదార్థాలకు తేలిగ్గా బానిసలవుతారు. హింస, ఇతరులకు హానిచేసే పనుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వాళ్ల ఆలోచన విధానమే వినాశనకరంగా ఉంటుంది. ఇక వాళ్ల జీవనశైలి గురించి చెప్పాలంటే, చేసే పూజలు కూడా శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, స్వార్థంతో లేదా హింసతో కూడి ఉంటాయి. దానం చేసినా తప్పుడు చోట, తప్పుడు సమయంలో అనర్హులకు అగౌరవంగా ఇస్తారు. వాళ్లు తినే ఆహారం పాచిపోయినా, చెడిపోయినా అపవిత్రమైన ఆహారం.
ఇందులో అతిగా మాంసం, మద్యం తీసుకోవడం కూడా వస్తుంది. ఇవన్నీ వాళ్ల మనసుని ఇంకా చీకట్లోకి నెట్టి చివరికి వాళ్ల పతనానికే దారితీస్తాయి. అమ్మో, ఇన్ని రకాలున్నాయా? మరి ఈ రాజసిక, తామసిక గుణాల ప్రభావం నుండి బయటపడి మనం చేసే పనులను పవిత్రంగా ఎలా మార్చుకోవాలి? దీనికేమైనా మార్గముందా? అంటే శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన, పవిత్రమైన సూత్రాన్ని మనకందించాడు. అదే ఓం తత్సత్. ఇది మన శ్రద్ధను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో మొదటిది ఓం. ఓం అంటే ఏంటి? ఇది సృష్టికే మూలం, పరమాత్మ యొక్క శబ్దరూపం. ఏ మంచి పని మొదలుపెట్టినా ఓంకారంతోనే మొదలుపెడతాం కదా, అది ఆ భగవంతుణ్ణి సూచిస్తుంది. రెండవది తత్. తత్ అంటే అది. అంటే నేను చేసే ఈ పని, ఈ యజ్ఞం, ఈ దానం ఇవన్నీ నావి కావు. అది అంటే ఆ పరమాత్మకే చెందుతాయి అని చెప్పడం. ఇలా అనుకున్నప్పుడు మనం చేసే పనికి, దాని ఫలితానికి మధ్య మన అహం అడ్డురాకుండా ఉంటుందన్నమాట. ఇక మూడవది సత్. సత్ అంటే సత్యం, మంచితనం. మనం చేసే పని ఎప్పుడూ మంచిదై, శుభప్రదమై ఉండాలని గుర్తుచేస్తుంది. ఇది శాశ్వతమైన వాస్తవికతను సూచిస్తుంది. మన కర్మలోని స్వచ్ఛతను ఇది తెలియజేస్తుంది. అందుకే ఈ 3 పదాలు ఓం, తత్, సత్ అని స్మరించుకుంటూ మనం ఏ మంచి పని చేసినా, అది యజ్ఞం కావొచ్చు, దానం కావొచ్చు, తపస్సు కావొచ్చు, దానిలో ఉండే రాజసిక, తామసిక దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ కర్మ పవిత్రమై నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది. సరే, ఇప్పుడుదాకా మనం 3 రకాల శ్రద్ధల గురించి, వాటిని పవిత్రం చేసే మార్గం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడొక్కసారి వీటన్నింటి సారాంశాన్ని క్లుప్తంగా, స్పష్టంగా చూద్దాం. అప్పుడు మనకొక పూర్తి అవగాహన వస్తుంది. చూడండి, ఇక్కడ 3 మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటిది సాత్విక శ్రద్ధ. దీని లక్షణాలు శాంతి, ప్రేమ, జ్ఞానం. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మోక్షమార్గానికి. ఇక రెండవది రాజసిక శ్రద్ధ. దీని లక్షణాలు స్వార్థం, ప్రదర్శన, కోరిక. దీనివల్ల మనం బంధనాల్లో చిక్కుకుపోతాం. చివరిగా తామసిక శ్రద్ధ. హింస, మత్తు, అజ్ఞానం. దీని లక్షణాలు. ఇది మనల్ని పతనానికి, వినాశనానికి దారితీస్తుంది. చూశారా ఎంత తేడా ఉందో? చివరిగా ఒక్క మాట. మన శ్రద్ధే మన దిశను నిర్దేశిస్తుంది. మరి మన శ్రద్ధ ఏ రకంగా ఉంది? మనం ప్రస్తుతం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం? సాత్విక మార్గంలోనా, రాజసిక మార్గంలోనా, లేక తామసిక మార్గంలోనా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమాధానంలోనే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి అడుగు దాగి ఉంది.